హలో అండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ అయితే చాలా సింపుల్‌గా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లంచ్ బాక్స్‌లోకి టైం లేదు. సింపుల్‌గా ఏదైనా చేసేయాలి అనుకున్నప్పుడు చాలా బావుంటుందండి. అలాగే ఈ వింటర్ సీజన్‌లో ఎక్కువగా వంటలవి చేయాలనిపించదు. విడివిడిగా ఏమైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఇంతకీ నేను చేయబోయే రెసిపీ ఏది అనుకుంటున్నారా? స్వీట్ కార్న్ రైస్ అండి. అయితే ఇంక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను కొన్ని వెజిటబుల్స్‌ని తీసుకున్నానండి. అవి క్యారెట్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అలాగే పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పీసెస్‌లో ముందుగా క్యారెట్‌ని వేసుకున్నానండి. ఎందుకంటే క్యారెట్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని ముందు వేసుకోవాలి. ఇది ఒక్క నిమిషం ఇట్లా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్‌ని వేసుకుంటున్నాను. అలాగే గ్రీన్ క్యాప్సికమ్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. వెజిటబుల్స్ అనేవి మన ఇష్టం అండి. ఇంకా ఏమైనా వెజిటబుల్స్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజ్ వేసుకోవచ్చు. కాలీఫ్లవర్‌ని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇందులో. ఇవన్నీ కూడా కొంచెం కుక్ అయ్యే వరకు ఫ్రై చేస్తున్నాను. క్యాప్సికమ్ అనేది తొందరగానే కుక్ అయిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకున్నాను. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్‌గా బాయిల్ చేసుకున్నానండి ఇవి స్వీట్ కార్న్ అనేవి. బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్‌ని వేస్తున్నాను. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే నార్మల్‌గా కర్రీస్ చేస్తే తినరు వెజిటబుల్స్. బట్ ఇలా ఫ్రైడ్ రైస్ అని, స్వీట్ కార్న్ రైస్ అని ఇందులో ఎన్ని వెజిటబుల్స్ వేసినా తినేస్తారు. అలా వాళ్ళకి అందాల్సిన బెనిఫిట్స్ కూడా అందుతాయి. అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇందులో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయండి. అండ్ ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ తెలిసిందే కదండీ! మన డైజెస్టివ్ సిస్టమ్‌కి చాలా మంచిది. ఈ వెజ్జీస్ అన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సోయా సాస్‌ని వేసుకున్నాను. ఒక టీ స్పూన్ దాకా. దీన్ని వేసుకున్నాక ఒక్క నిమిషం ఇలా కలుపుకొని ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్‌ని తీసుకున్నానండి. రైస్ కొంచెం పదునుగా ఉంటే బావుంటుంది. దాన్ని ఇందులో వేసుకుంటున్నాను. వేడిగా వండిన అన్నమనే కాదండి. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా కూడా ఇలా మార్నింగ్ టైమ్ ఇట్లా చేసుకోవచ్చు. ఈ రైస్‌ని ఇందులో వేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇందులో పచ్చిమిరపకాయలు ఒకటే వేశాను. కారం అది వేయలేదు కాబట్టి నల్ల మిరియాలండి, బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి హై ఫ్లేమ్ మీద ఈ రైస్‌ని కలుపుకోవాలి. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసినా కూడా చాలా బావుంటుందండి. ఉంటే వేసుకోండి. అంటే ఉల్లికాడలండి. అంతేనండి, స్వీట్ కార్న్ రైస్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా రాయితాతో సర్వ్ చేస్తే చాలా బావుంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.